హీరో గారితో అంతకుముందు నేను తీన్మార్ సినిమా తీశా. హీరో గారు ఎవరేం చెప్తే అది చేస్తాడు, పాపం నమ్మితే వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే అది చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు. బాబు నేను షర్టు గుండీ లిప్పితే పోలీసు అడిగిపోతాడా అని అడిగాను నేను ఒకరోజు. నీకెందుకురా, నువ్వు దూరం కూర్చో అనేవాడు నన్ను. ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా. 12 సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుంటే కొంత ఎక్కడో పెట్టుకుంటారు. హరీష్ శంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది హరీష్ శంకర్ పవర్ ఏంటో. వాడుకోనేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి, కొందరు తల్లో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరీష్ శంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు. హరీష్ శంకర్ అనేవాడు నాకు వస్తే, హరీష్ శంకర్ అనేవాడు ఎక్కడితే ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను. నేను హరీష్ శంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాలో సారా పోతే సారా సీసా అవుద్ది, పాలు పోతే పాలు సీసా, అమృతంతో అమృతం సీసా అవుద్ది. హరీష్ శంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 25 ఏళ్ళు డైరెక్టర్గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు హరీష్ శంకర్ అంటే ఏంటో.